హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా మునక్కాయ సాంబార్ ఈ విధంగా చేసుకున్నారా? ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మునక్కాయ సాంబారు చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. దానికోసం ముందుగా మనము కందిపప్పును అండ్ 1 స్పూన్ శనగపప్పు అందులోనే వేసి మంచిగా నానబెట్టుకోవాలి. కుదిరితే 1 అవర్ పాటు నానబెట్టుకోండి. అండ్ అందులో కొంచెం హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి, దాంట్లోనే అన్నీ ఉడికించుకోవడానికి. అండ్ నేను ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో మునక్కాయలు అండ్ మిరపకాయలు అండ్ ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కొని అవి ఒక గిన్నెలో పెట్టుకున్నాను, ఒక ఇడ్లీ గిన్నెలో పెట్టుకున్నాను. అండ్ ఇంకొక ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో టమాటో ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. అండ్ అందులోనే 2 ఎగ్స్ పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ ఉడికించుకుంటే ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, క్యారెట్ టొమాటో అన్నీ ఉడికిపోయాయి కదా, ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో. ముందుగా ఎగ్స్ తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. చాలా వేడిగా ఉంది కదండి, నేను స్పూన్తో తీస్తున్నాను. అండ్ ఉల్లిపాయ ముక్కలు మునక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయండి, తీయాలి. ఇంకా అవి కూడా తీసేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి అవి కూడా. ఇక్కడ మీకు పప్పు చూపిస్తున్నాను చూడండి, ఉడికిందో లేదో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఉడికిపోయిందని. ఇప్పుడు ఆ పప్పుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అందులోనే పోపు దినుసులు వేసుకుందాము. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అండ్ అందులోనే కరివేపాకులు, నేను మెంతెం కూర ఉందండి నా వద్ద, తరుగుకొని అది కూడా వేసుకుంటున్నాను. ఈ మునక్కాయ సాంబార్లో మెంతెం కూర తరుగు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. వీటినన్నిటిని కూడా మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ తోటే చేస్తున్నానండి, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అందులోనే మనం ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పప్పులో కూడా వేసి రుబ్బుకోవచ్చండి, మీకు ఇష్టమైతే ఇలాగైనా వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. నేను క్యారెట్ ముక్కలు కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాము.
నేను ఇక్కడ చింతపండు రసం వేయలేదండి. మీకు వీలుంటే చింతపండు నానబెట్టుకొని పప్పుతో పాటే వాటిని కూడా నానబెట్టుకొని ఆ రసాన్ని ఈ టైంలో వేయాలి. నేను చింతపండు రసం వేయట్లేదు ఇక్కడ. పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని నేను ఇందులో వేసుకొని మంచిగా ఉడికించుకుంటున్నాను. తక్కువ ఆయిల్ వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మునక్కాయ సాంబార్. మీరు చింతపండు రసం కూడా వేసి మంచిగా ఉడికించుకోవచ్చు. అండ్ పప్పు ఉంటుంది కదా, అందులో పప్పు చల్లారిపోయింది, అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఈ మునక్కాయల మిశ్రమంలో పసుపు వేసుకోవాలి కొంచెం. అండ్ మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని ఉడకనిద్దాము. అండ్ ఇప్పుడు పప్పుని రుబ్బుకుందాం మెత్తగా. అందులోనే మనం ఉడికించుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము. అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా అలాగే ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్నాను చూడండి ఇక్కడ. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పప్పుని తీసుకొని ఆ మునక్కాయల మిశ్రమంలో ఈ పప్పును కూడా కలిపేయాలండి. అండ్ అందులోనే కొన్ని వాటర్ పోసుకొని అవి కూడా వేసుకుంటున్నాను. మీకు సరిపోయినన్ని వాటర్ పోసుకొని మంచిగా మసిలించాలి, మరిగించాలి సాంబార్ను. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మునక్కాయ సాంబార్. చాలా టేస్టీగా ఉంటుందని నేను ఎప్పుడైనా ఇలాగే ఈ విధంగానే చేస్తాను. నాకు ఈజీగా అనిపిస్తుంది ఈ ప్రాసెస్ అంతా. పక్కన రైస్ వండినంత ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా చేయడం వల్ల నాకు. అందుకే నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. నేను అందులోనే కొంచెం బెల్లం వేసుకున్నాను. సాంబార్లో బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా తెలుసు కదండి ఆ విషయము. మూత పెట్టుకొని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు అందులో కొత్తిమీర తరుగు. ఈ విధంగానే సొరకాయ సాంబార్ కూడా చేశానండి, చాలా ఈజీగా. ఛానల్లో ఉంది, ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. నేను ఈ విధంగానే డోక్లా కానీ అవి కూడా చేశానండి, నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి. మీకు ఇష్టమైతే ఇందులో కసూరి మేతి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మెంతిన కూర వేసాను కాబట్టి కసూరి మేతి వేయట్లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.